అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది, విలువైనది అని పలువురు కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా గాజువాకలోని కృష్ణ డైమండ్స్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా సంస్థ అధినేత కొత్తపల్లి రాంబాబు శిబిరాన్ని ప్రారంభించి తాను కూడా రక్తదానం చేసి అక్కడి యువతను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపారాభివృద్ధితో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో తాము ఎల్లప్పుడూ ముందుంటాము అని తెలిపారు. హరికృష్ణ గ్రూప్ నిర్వహణలో దేశవ్యాప్తంగా ఉన్న 130 స్టోర్లలో రక్తదాన శిబిరాలను ఒకే రోజు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో సిబ్బంది రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో పుష్పలత, కె లక్ష్మణరావు, కె భీమారావు, కె దామోదర్ రావు, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ అరుణ, వరలక్ష్మి, దీపిక, దినేష్, నరసింహమూర్తి, గాజువాక సిబ్బంది పాల్గొన్నారు. కండక్ట్ చేసాం. మనము 100 డోనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకి సంపత్ వినాయక అండ్ గాజువాకలో కూడా కండక్ట్ చేస్తున్నాం. సామాజిక దృక్పథంతో ఇది కండక్ట్ చేసాం. ఎదుటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో వీలైనంత వరకు ఇది ఈరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కండక్ట్ చేయబడుతుంది. మావి 2 స్టోర్స్ ఉన్నాయి, గాజువాక, విశాఖపట్నం సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్. సో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యతగా ఈరోజు మా కృష్ణ డైమండ్స్ నుంచి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు తమ సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కృష్ణ డైమండ్స్ అనేది దేశవ్యాప్తంగా 130 స్టోర్స్ రన్ అవుతున్నాయండి. ఈరోజు 130 స్టోర్స్లో అన్ని రాష్ట్రాల్లో రక్తదాన శిబిరం జరుగుతుంది. ఇది ఎందుకంటే రక్తం అనేది చాలా అవసరం సమాజానికి. ఎన్నో రకాల అవసరాలు వస్తాయి, ఆపరేషన్స్, మరొకటి అవసరాలు ఉంటాయి. సో ఎప్పుడు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము తీసుకున్న బ్లడ్ 15 రోజులకి కూడా మాకు సరిపోవట్లేదంటే అంత డిమాండ్ ఉందని చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎండి గారు ఒక నిర్ణయం తీసుకొని మనం చేసేది సమాజానికి ఏదైనా ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందండి. మా గాజువాక్ స్టోర్ నుంచి ఒక 100 మంది వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు. అలాగే మా టౌన్ స్టోర్ నుంచి కూడా ఒక 100 మంది. మాకు యాక్చువల్గా అయితే మా టార్గెట్ 300 మంది ద్వారా తీసుకోవాలని అనుకున్నాం. ఎంతవరకు రీచ్ అవుతా ఉన్నది ఇంకా టైం ఉంది. సాయంత్రం 5 వరకు కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి సహకరించి